హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. భారతదేశం తన MH-60 రోమియో మల్టీ రోల్ హెలికాప్టర్ల కోసం హెల్ ఫైర్ క్షిపణులు మరియు మార్క్ 54 యాంటీ సబ్మరైన్ టార్పెడోలతో సహా అమెరికా ఆయుధాలను కొనుగోలు చేసే ప్రతిపాదనను క్లియర్ చేసే దిశగా అడుగులు వేస్తోంది. వీటిలో 24 హెలికాప్టర్లు 2020లో $2 బిలియన్ పైగా ఫాస్ట్ ట్రాక్ డీల్లో భారత నావికాదళం ద్వారా ఒప్పందం కుదుర్చుకున్నాయి మరియు కార్యకలాపాలను నిర్వహించడానికి అవసరమైన ఆయుధాలను కలిగి ఉండాలి. MH-60 రోమియో చాపర్ల కోసం ఆయుధ ప్యాకేజీని కొనుగోలు చేసే ప్రతిపాదన రక్షణ మంత్రిత్వ శాఖలో అధునాతన దశలో ఉంది మరియు విదేశీ సైనిక విక్రయాల మార్గంలో $300 మిలియన్ ఒప్పందం కోసం అమెరికన్ పరిపాలనతో చర్చలు కూడా జరుగుతున్నాయని రక్షణ అధికారులు తెలిపారు. ఇక్కడ ఏఎన్ఐకు తెలిపారు. హెల్ ఫైర్ క్షిపణి ఖచ్చితత్వ గైడెడ్ క్షిపణి మరియు అల్ జవహిరీ వంటి ప్రధాన ఇస్లామిస్ట్ ఉగ్రవాదులతో సహా అధిక విలువ లక్ష్యాలకు వ్యతిరేకంగా అమెరికన్ దళాలచే ఉపయోగించబడింది. MK-54 తేలికపాటి టార్పెడోలను US ఉపరితల నౌకలు, స్థిర వింగ్ ఎయిర్క్రాఫ్ట్ మరియు హెలికాప్టర్లు ఉపయోగిస్తాయి మరియు వాటి ప్రాథమిక జలాంతర్గామి వ్యతిరేక యుద్ధ ఆయుధం. ఇది ఇప్పటికే ఇండియన్ నేవీ యొక్క P-8I యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ మరియు నిఘా విమానాలలో చేర్చబడింది. 2020లో లాక్హీడ్ మార్టిన్ నుండి 24 MH-60 రోమియో హెలికాప్టర్లను కొనుగోలు చేయడానికి భారతదేశం మరియు US 16,000 కోట్లకు పైగా ఒప్పందం కుదుర్చుకున్నాయి. 24 MH-60 రోమియోలు మల్టీమోడ్ రాడార్లు మరియు నైట్ విజన్ పరికరాలతో పాటు క్షిపణులు, టార్పెడోలు, ఇతర ఖచ్చితత్వ గైడెడ్ ఆయుధాలను కలిగి ఉంటాయి. MH-60 సి కింగ్ చాపర్లను భర్తీ చేయబోతున్నాయి. ఇవి అతి త్వరలో శక్తి నుంచి బయటపడబోతున్నాయి. MH-69 హెలికాప్టర్లు యుద్ధ నౌకలు, డిస్ట్రాయర్లు, క్రూయిజర్లు మరియు విమాన వాహక నౌకల నుంచి పనిచేయగలవు. చాపర్లు యాంటీ సబ్మరైన్ పాత్రతో పాటు యాంటీ షిప్ టాస్క్లు మరియు సముద్రంలో సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ల కోసం రూపొందించబడ్డాయి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్